learn to honor the word of God. మీకు ఈ మాట గుర్తుందా? దేవుని యొక్క యుక్తి దేవోక్తి అంటాం. లేకపోతే మనుషులు ఏమవుతారు? నశించిపోతారు. When there is no knowledge of God, people perish. నశించిపోవాలంటే ఆయన నాలెడ్జ్ మనకు అక్కర్లేదు. దిస్ బుక్ ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మీకు ఇంకా చెప్పనివ్వండి, ఈరోజు పర్స్పెక్టివ్స్ గురించి పెద్ద వార్ జరుగుతుంది. మనము ఇన్ అన్ ఎరా ఆఫ్ రిలేటివిజంలో మనం జీవిస్తున్నాం, పర్టికులర్లీ ఇన్ అమెరికా. రిలేటివిజం అంటే నీ సత్యం నీది, నా సత్యం నాది. నీకు ప్రీమ్యారిటల్ సెక్స్ తప్పు అయితే నాకు రైట్, నీకు LGBTQ+ తప్పు అయితే నాకు రైట్, నీకు గే మ్యారేజెస్ తప్పు అయితే నాకు రైట్. యు నీడ్ టు బీ కరెక్ట్, బట్ పొలిటికల్లీ కరెక్ట్, నాట్ స్క్రిప్చరల్లీ కరెక్ట్. వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద పొలిటికల్లీ కరెక్ట్ అండ్ స్క్రిప్చరల్లీ కరెక్ట్? స్క్రిప్చరల్లీ కరెక్ట్ అంటే ఏజెస్ నుంచి అది మారదు. పొలిటికల్లీ కరెక్ట్ అంటే మెజారిటీ పీపుల్ ఏది కరెక్ట్ అంటారో అది కరెక్ట్. ఆ ఇరాలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఈ కన్విక్షన్ చాలా అవసరం. దట్ దిస్ ఈజ్ ది యాడ్ స్టిక్. ఎందుకంటే ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. హీ ఈజ్ ద సుప్రీం ఆథర్. అందులోంచి ఇప్పుడు మనం చెప్పబోయే ప్రతి అంశం వస్తుంది. ద పాసిబిలిటీ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకని ఈ మాట ఉంది చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. గాడ్ ఇన్స్పైర్డ్, గాడ్ బ్రీత్డ్. సో వాట్ ఫాలోస్? బికాజ్ ఇట్ ఈస్ గాడ్ ఇన్స్పైర్డ్ ఆర్ గాడ్ బ్రీత్డ్, ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. కొలమానం అయిపోయింది అనమాట అది.